సమన్వాయిద్యం అనమాట. గిన్నె పడిపోదు. నీ మోనం కూర పడిపోద్దయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు మన సబ్స్క్రైబర్ చాలామంది అడిగారండి, మీరు ఎప్పుడు ఇంట్లోనే కదా వంట చేసి చూపిస్తారన్నా, కొద్దిగా అవుట్డోర్లో కూడా చేసి చూపించండి అని చెప్పి అడిగారు. అందుకనే మీ అందరి కోసం మంచి లొకేషన్ మేము చూసాము. ఆ లొకేషన్లో మీకు ఈరోజు మంచి ఫన్ అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. రకరకాల ఈవెంట్స్ చేశారు అందులో, అవన్నీ మీరు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మంచి ఫన్ ఇవ్వటాకే ఈ వీడియోని చేశాము. వీడియోని చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటని ఏం కూర వండుతున్నావు ఇప్పుడు నువ్వు? మటన్ 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 చికెన్ చికెన్. లొకేషన్ సెట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ లొకేషన్లో వండుదామని ఆయనే వండే. ఆయన హాయ్ చెప్పండి. చూడండి, అద్భుతమైన లొకేషన్లో ఈరోజు మంచి మటన్ కర్రీ చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బ్యూటిఫుల్ లొకేషను. వంట స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. చూడండి, మాకు స్టవ్ వెలిగించుకోవటానికి మా యూత్ పుల్లల్ని కట్ చేస్తున్నారు. ఈ వంటకు కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చుకున్నాం. మటన్ చూపిస్తాం. మటన్ ఒక ప్లేట్లో వేసి కడిగేద్దామా? ప్యూర్ ఒరిజినల్ మటను చక్కగా చూడండి, ఫ్రెష్గా తీసుకొచ్చాం. దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం సబ్స్క్రైబ్లో లింక్ పెడదాం చెప్పండి. లొకేషన్ చూసారా, అదిరిపోయింది. ఇది ఒక చెరువు అనమాట. ఈ చెరువులో పెట్టా చుట్టూతో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. ఈ మటన్ చక్కగా ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుంటాం. తూపు లేదు ఇక్కడ, పైన తూపు లేదు. మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు ఉన్నాడు మన ఫ్యాన్స్ తీసుకొస్తాయి. నువ్వు అడిచానా ఎటు అది ఎగిరిపోతా చూడండి. నేనే ముందు మన మంట కరా కట్ట సాయిబాబా. ఇది చాలా నాటు మనం పెంచిన పోతాయి. ఇది పోతులోకి వస్తుంది పొగ. మటన్ తయారు చేస్తున్నాం. దీంట్లో రైసు, కొద్ది నీళ్ళు, దాంట్లో నీళ్ళు తాళం. అక్కడ వెళ్ళి మా ఇళ్ళ పంపుల్లో ఎవరి పోయి మన బాటిల్ నీళ్ళు పోతున్నాం. ఇదిగోండి సెటప్. ఇప్పుడు చేసామన్నమాట. ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాం. చూడండి, వీడియోని ఎక్కడే స్కిప్ చేయొద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గిన్నె పెట్టినప్పుడు చూడండి ఒకసారి. ఇది ఒరిజినల్ ఆయిల్ పోసుకున్నాం, దాకా పెట్టుకున్నాం కదా, కాలిపోతుంది. మటన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం. వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేది. ఉల్లిపాయలు చక్కగా త్వరగా వేగాలన్నమాట. చెక్క లవంగ మొగ్గ, చెక్క లవంగ మొగ్గ
అంటే మనం బయట కట్టెలతో వండుతున్నాం కాబట్టి ఖర్చులతోనూ చేతి మీద మేత పెంచి మేత పోతుంది దగ్గర కూర్చుని లైన్ చేస్తాం పోయిస్తాం చాలా చల్లగా వేసుకోవాలి. ఏనా చాలా చాలా ఈ కొయ్యలేదు పేలుతాయి. అనిల్ కొద్ది ఉప్పు అందులో వేసి ఉప్పు వేసామండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేస్తాయి. దాంతో పాటు కుర్రోళ్ళు థ్యాంక్స్ రా. అరే పోట్లేదురా మా రెసిపీకి సపోర్ట్ కింద కుర్రోళ్ళు వచ్చారు, నీళ్లు తెచ్చారు. ఇదిగోండి ఎంతమంది యూత్ ఉన్నారు ఇక్కడ. ఆటోమేటిక్ కట్టేశారు. పర్లేదండి. ఉల్లిపాయలు బాగా వేగినాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. మంచిగా కొట్టుకుంటారా తాగుతారు మీరు ఎంతూరా మీ కొమ్ములు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా యాడ్ చేసుకుందాం. చాలా ఎక్కువ పడుతుంది. ఈ పసుపు వల్ల ఏంటంటే కొద్దిగా నీటి వాసనలు ఏమంటే పోతాయి అనమాట. చెక్క మొక్క వేసామన్నా వేసాం చెక్క మొక్క వేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా ఉడికిన ఉల్లిపాయలు వేసేసాయి. మటను క్లీన్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకున్నాం ఇందులో. వేస్తే నేను ఒకసారి ఆ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు మూత పెట్టుకుని దాన్ని ఆ వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ముక్కగా పట్టాలి కదా, అందుకే ఇప్పుడు ఉప్పు వేసుకుని అందులో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఉడకనివ్వాలన్నమాట. అద్భుతమైన కర్రీ, ఆరు బయటన సూపర్ స్పెషల్ మటన్ కర్రీ. తింటే రుచి మాత్రం తింటే వదలరు. కర్రీ తింటే వదలరు. కూర తింటే పుచ్చిపూడి కూడా లైన్ అయిపోతుంది. కూర స్పెషాలిటీ ఏం చెప్పు. ఈ కూర స్పెషాలిటీ ఏంటండి, కారం ఆడిచ్చిన కారం బట్టి ఇది మేము ఈ కారాన్ని మేము సొంతంగా గుంటూరులో పచ్చిమిరకాయ అన్ని దినుసులు వేసి క్వాలిటీని బట్టి ఆడిచ్చి ఈ టేస్ట్, ఈ కూరకి ఇదే టేస్ట్ బాగా వస్తుంది. ఆ కారం వల్ల టేస్ట్ కాకపోతే కొంత తర్వాత చేస్తాను ఈ పొసి వెళ్ళిపోయినాక. చూడండి వాళ్ళిద్దరు ఎంత బుద్ధిమంతుల్లాగా ఒకళ్ళు నుంచి ఒకళ్ళు కూర్చుని ఇప్పుడిప్పుడే ఆయిల్ పైకి వస్తుంది. అంటే వాటర్ డ్రై అయిపోయింది కాబట్టి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు దీన్ని అలాగే కుక్ చేసుకుంటే పూర్తిగా ఆయిల్ అంతా కూడా ఫుల్ క్లీన్ అవుతుంది, ఇది అయిపోద్ది. అప్పుడు చెప్పా పుచ్చిపళ్ళు తగ్గిపోతాయా, ఉన్న పళ్ళు పోతాయా? ఈ కుర్రాడు గురించి చెప్తున్నారు, వస్తున్నాడు. చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా. జనాలు చాలా మట్టుకు ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటాం. గుంటూరు నుంచి తెప్పించిన మిరపకాయలతో చేసిన గుంటూరు కారం, సొంతగా ఆడిచ్చిన కారం అన్నమాట. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఈ కూరకి, మసాలా కారం.
మసిగుడ్డ లేదండి మా దగ్గర, కర్రలతో అందుకే సెట్ చేసుకున్నాం అలాగా. చూసారా టెక్నిక్ బాగుంది కదా. వాటర్ యాడ్ చేసుకోండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు వాటర్ యాడ్ చేసుకుని అది పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని చక్కగా కుక్ అవనివ్వాలన్నమాట. పక్క మొక్క వచ్చేది డాక్టర్ తీసేవా గరం మసాలా, గరం మసాలా చాలా ఫైనల్ స్టేజ్. చక్కగా అయిపోయింది కర్రీ, చాలా బాగా వచ్చి చూసారా. యూట్యూబర్ కర్రీ హై, మటన్ కర్రీ హై అంటారు. బాగా ఉడికింది కదా, ఎక్సలెంట్గా అయింది కర్రీ. ఇది రైస్లో చాలా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది కర్రీ, చాలా బాగా వచ్చింది కర్రీ. చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చింది, అన్ని పాళ్ళు చక్కగా సరిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం. ఇప్పుడు వేసి మా కనవా ఎత్తుకెళ్ళిపోతాం పిల్లలకి. కొద్దిగా పొడి తీయనా తీస్తాం చాలు మొత్తం ఒక మొక్క చక్కగా తిని చూడరా లచ్చే చూడరా మొక్క చూడవా ఏమవుతుందో కానీ మొక్క మటన్ అయిపోయింది తింటున్నాను. ఉప్పు అన్నీ చక్కగా పట్టినాయండి, చాలా బాగుంది. నువ్వు కూడా తిను బాగుందా.